వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్జునల్లి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నట్టయితే వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలకి టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి జగన్ చెప్పడం జరిగింది. అయితే దీని వెనుకున్నది మనం ఇన్ని రోజులు పీకే అని అనుకున్నాం సార్. కానీ పీకే కాదు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇది వాస్తవం అంటారా కాదా సార్? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో వీళ్ళ దగ్గర నుంచి దుకాణం సర్దుకుని వెళ్ళిపోయాడండి. ఎందుకంటే వాళ్ళ టీం అందరిని లాగేసుకున్నారండి. రైట్. అతనికి కూడా కొంత డబ్బు బాకీ ఉన్నారంట. హ్మ్. అది అది ఇవ్వకుండా అతను ఫోన్ చేస్తుంటే ఎత్తకుండా అతనికి టచ్‌లో రాకుండా ఉన్నారు. దూరంగా వెళ్ళిపోయారు. మీరు ఈ మధ్యన అబ్జర్వ్ చేశారో లేదో ఈళ్ళకి కావాల్సినోళ్ళు చాలా మంది ఒక్కొక్కళ్ళు పోతా ఉన్నారు. రైట్. ఇప్పుడు ఈ మధ్యన పీకే ఆల్రెడీ పోయాడు. ఈడు లోకేష్ గారు ఆళ్ళతోటి ఎప్పటినుంచో టచ్‌లో ఉన్నాడు అతను. అవును సార్. సరే నేను మీకు చేసి పెడతానండి. నాకు మీరు డబ్బులిచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. నాకు ఇలా చేసారాళ్ళు, నా టీమ్‌ని లాగేసుకున్నారాళ్ళు. మీరు అని అతని క్రెడిబిలిటీ కోసం. అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచి పార్టీకి పనిచేస్తే అతని క్రెడిబిలిటీ ఉంటది. కాబట్టి రైట్. ఈళ్ళకి పని చేయడానికి సిద్ధపడి వచ్చినట్టున్నాడు అతను. మీరు ఈ మధ్యన గమనించారో లేదో, విజయసాయి రెడ్డి ఏం మాట్లాడతలే సైలెంట్‌గా ఉన్నాడు. అవును. అవును మళ్ళీ సార్. అతను కూడా ఏదో బాంబ్ పేలుస్తాడేమో మళ్ళీ 2, 3 రోజులే చూడాలి. ఎందుకంటే రైట్. రైట్. రైట్ సార్. ఆ మధ్య కాలంలో అవినాష్ రెడ్డి హ్మ్. సీబీఐ ఎంట పడుతున్నప్పుడు, లేపోతే కోర్టు కేసుల్లో ఈయన మీద పిటిషన్‌లు పడినప్పుడు, కోర్టులో పడినప్పుడు ఈయనేం చేసేవాడు, స్పెషల్ ఫ్లైట్ యేసుకొని ఢిల్లీ ఎళ్ళిపోయి, ప్రత్యేక హోదా మాట్లాడు. గురించి అడగడానికి ప్రత్యేక హోదా గురించి అడగడానికి ఎళ్ళేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ సార్. ఈ మధ్యన ప్రత్యేక హోదా అడగడానికి ఎళ్ళట్లేదు మరి ఆళ్ళు. హ్మ్. అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదో, లేకపోతే ఈయన ఎళ్ళట్లేదో మరి అర్థం అవ్వట్లేదు. విజయసాయి రెడ్డి అక్కడ ఉండి ఆళ్ళ బాత్రూమ్ కాడ కాపలా కాసి జగన్‌కి అపాయింట్‌మెంట్ ఇప్పించేవాడు. ఇప్పుడు రైట్. అదేం రైట్. లేదు. హ్మ్. ఇలాగా అతనికి అన్ని పరిస్థితులు ఎదురు తిరుగుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఇతను టికెట్ లేదు అనగానే వాళ్ళందరికీ కూడా ఒళ్ళు మండిపోయి, "నువ్వు హ్మ్. ఇవ్వకపోతే మానేవయ్యా" అని చెప్పన్న పరిస్థితిలో ఉన్నారు. రైట్ సార్. పైగా మా అందరి మీద నెపం వేసి మా వల్ల వ్యతిరేకత ఉందన్న మాట ఆళ్ళకి సహించలేకపోతున్నారు. మా వల్ల హ్మ్. ఎందుకు వ్యతిరేకత ఉంటది? మేమేమన్నా ఇసుక దొబ్బేసామా? మద్యం సొంతంగా అమ్ముకుంటున్నామా? మేమన్నా ప్యాలెస్‌లు కట్టుకున్నామా? హ్మ్. మేమేమన్నా లోన్‌లు తెచ్చి సగం డబ్బు ఇంట్లో దాచుకుంటున్నామా మేము? మాకే మా తనకి తినటానికి తనకి తినటానికి తౌడు లేకపోతే ఇంకొకడొచ్చి ఏదో లవంగం మొగ్గ అడిగారన్నట్టుగానే ఈళ్ళకి మా మా పరిస్థితి బాలేదు. తనకు లేక తౌడు తింటుంటే ఎవరో వచ్చి లవంగం మొగ్గ అడిగారంట. అలాగా రైట్. ఈళ్ళ పరిస్థితి బాలేదు. వీళ్ళు పెట్టిన పెట్టుబడి ఎలక్షన్‌లు గత ఎన్నికల్లో బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. రైట్. ఏమైనా గాని చిలక్కొట్లు తప్ప పెద్ద ఫ్రూట్ ఈళ్ళకేం దొరకలేదు. అదో బాధుంది. అభివృద్ధి హ్మ్. కార్యక్రమాలు జరిగితే కొంచెం ఎంతో కొంత మంచి పేరొచ్చేది. ఆ పేరు లేదు. కనీసం హ్మ్. మనుషులుగా, ఎమ్మెల్యేలుగా గౌరవం లేదు. ఇక్కడ హ్మ్. వాలంటీర్‌ల చుట్టే తిరుగుతున్నారు ప్రజలందరూ గూడా. మరి ఈ పరిస్థితుల్లో ఇంత దుర్మార్గం జేసి, అందంగా ప్రజల చేతికి అప్పనంగా చేతిలో అధికారం పెడితే దాన్నేమో చేతులారా నాశనం చేసి, స్వయంకృతం సర్వనాశనం చేసేసుకొని, ఇప్పుడు మళ్ళీ మా వల్ల వ్యతిరేకత అంటమేంటయ్యా అని జెప్పేసి ఆళ్ళందరికీ ఒళ్ళు మండిపోతుందండి. అందుకని టికెట్ ఇవ్వలేదనుకోండి, మానేయొచ్చని అంటున్నారు. హ్మ్. వేరే పార్టీలో జాయిన్ అయిపోతాం. మాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు. ఆ పార్టీలో జాయిన్ అయిపోయి నీ సంగతి చూత్తం నిన్ను ఓడిత్తా ఉంటున్నారు కొంతమంది. రైట్ సార్. కొంతమందైతే అన్ ఆళ్ళు పోటీ చెయ్యం. మాకు అనవసరం. మేము రాజకీయాలే వద్దు మాకు అని చెప్పి అంటున్నారు. హ్మ్. కొంతమందైతే మేము పోటీ చేయకుండా ఉండటం మంచిదైంది. పోటీ చేసి గెలిచుంటే మాకు మీ చేత చెప్పు దెబ్బలు తినాల్సొచ్చిందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది రైట్. పోయే కాలం వచ్చినప్పుడు కొండ మీద నుంచి ల్యాండ్ స్లైడింగ్ అంటారు. అవును సార్. రాళ్ళు, రప్పు, మట్టి పెళ్ళాలు జారిపోతా ఉంటాయి. దాన్ని ఎవడు హ్మ్. ఆపలేడు. రైట్. అలాగే జారిపోతున్నాడు పరిస్థితి. పాకుడు రాళ్ళ మీద ఉన్నాడాయన. ఆయన కీర్తి ప్రతిష్టలేమి లేవు. ఆ ఉన్న పరువు ప్రతిష్టలన్నీ పోయినియి. రాష్ట్రంలో చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఇంత దారుణమైన ముఖ్యమంత్రి లేడు. ఇంత అరాచకం చేసిన ముఖ్యమంత్రి లేడు. ఇంత అభివృద్ధి లేమి రాష్ట్రాన్ని అంధకారం చేసిన ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ టైప్ ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎక్కడా లేడు. అలాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకున్నాడు అతను. హ్మ్. ఇప్పుడు వాళ్ళేంటంటే దింపుడు కళ్ళ ఆశ. ఇక్కడనే అక్కడోళ్ళని అక్కడికి, అక్కడోళ్ళని ఇక్కడికి అటు ఇటు మార్చి ఏదో ట్రైలేత్తన్నాడు. వాడు రైట్. మొహమాటానికి ఆళ్ళేం జెప్తున్నారంటే, "ఆ! అంతా బాగానే ఉంటది మాకు. మళ్ళీ 175 ప్లాన్ ఏత్తన్నాం మేమని" ఆళ్ళందరూ చెప్తున్నారు. వాడు హ్మ్. కోర్టు కేసులు ఉన్నాయనుకోండి, గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడుత్తాడు. ఓడిపోయినోడు కోర్టులోనే ఏడుత్తాడు. అలాగా ఈళ్ళ పరిస్థితి ఏంటంటే టికెట్ రానోడు పైకి ఎదురుగుండా బాధపడినట్టు నటిస్తున్నాడు. ఇంటికెళ్ళి సంతోషిస్తాడు. హ్మ్. టికెట్ వచ్చినోడు బయట సంతోషిస్తాడు. ఇంటికెళ్ళి ఏడుత్తాడు. ఇది పరిస్థితి. రైట్. అంటే ఇన్ని రోజుల్లో మనం ఈ సర్వే వెనకాల పీకే ఉన్నారని అనుకునేవాళ్ళం కదా సార్. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే జరిపించడం జరిగింది. 92 ఆ! ఎమ్మెల్యేలకి టికెట్ పోవడానికి కారణం ఈ సర్వేనని చెప్పేసి అయితే అంటున్నారు. సో, ఇందులో వాస్తవం ఉందంటారా సార్?
ఇప్పుడు ఐపాక్ టీం అందరినీ దొబ్బేసాళ్ళు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చేసారు. వీళ్ళు స్థలాలు, పొలాలు, ఇళ్ళు, రైట్. ఇసుక అదే కాకుండా ఎదటోళ్ళు ఇప్పుడు మీ గురించి తెలిసిందనుకో, మీ టీం గురించి మిమ్మల్ని అందరిని దుబ్బేస్తారు. అలాగనమాట. ఐపాక్ టీంని కూడా లాగేసి వాళ్ళు సొంతంగా సర్వే చేయించుకుని ఆ సర్వే ప్రకారం ఇప్పుడు సీట్లు అవి మార్చడం అవి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చెవిరెడ్డి గారి సర్వే ఎలా ఉంటుందో మొన్న తెలంగాణలో చూసాం. టీఆర్ఎస్ చేసాడు అతను. అలాగే ఉంటది ఇక్కడ. చేత ఏమైనా కానీ కర్మ అండి. మనం చేసిన పాపం, ప్రజలకు చేసిన మోసం, వాళ్ళందరినీ నమ్మించి గొంతు కోసాడు. ఎవరు ఒక్కళ్ళంటే ఒక్క హామీ నెరవేర్చలేదు. సిపిఎస్ రద్దా విషయంలోనూ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అమరావతి మహిళా రైతులు, పోలవరం బాధితులు ఇలాగ ఒకళ్ళ ఇద్దరా ఈ రాష్ట్ర ప్రజలందరూ అనేక రకాలుగా మోసం చేసి పైగా ఆర్తనాదాలు వాళ్ళందరినీ హింస పెట్టేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ శోకం నేను వదిలిపెడతా, అది పాపం కింద వెంటాడుతూ ఉంటుంది. అదే కర్మ. ఇప్పుడు ఒక వ్యక్తి వ్యవస్థను ఏమి చేయలేకపోతే, ఒక బలహీనుడు బలవంతుడు ఏమీ చేయలేకపోతే ప్రకృతి సాయం చేస్తుంది విధి రూపంలో. అదే విధి అంటారు. ఇప్పుడు మనం ఏం చేసామో అది మనకు తిరిగి వస్తుంది. ఆ విధి అనేటువంటి తన పని తాను చేస్తుంది. కర్మ తన పని తాను చేయటం మొదలు పెడుతుంది. ప్రకృతి తన పని తాను చేయటం మొదలు పెట్టిందంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. గత ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాజయము, పరాభవాన్ని మూటగట్టుకోబోతున్నారు రేపు రాబోయే ఎన్నికల్లో. అదే విధి. రైట్ సార్. సో ఈ ఈ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళు వలస వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ పార్టీలోనే కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఏదైతే ఇక్కడ తెలంగాణలో అయితే మార్పు వచ్చిందో రేపు ఆంధ్రలో కూడా అదే మార్పు రాబోతుందని చెప్పి మనం అనుకోవచ్చా సార్? ఇప్పుడు ఎప్పుడు దాకా మాట్లాడిన దాని సారాంశం అదే. ఇప్పుడు వీళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు పడవ చిల్లులు పడిపోయి ఆ ఇల్లు కూలిపోయేలాగా ఉంది. వేరే దారి చూసుకోవాలి. కొంతమంది ఇది అద్దిల్లు కదా, ఇందులోకి అందాక వచ్చి ఉన్నారు, వాళ్ళు సొంత ఇంటికి పోతారు. కొంతమంది అవకాశం ఉన్న చోట వెతుక్కుంటారు. టీడీపీయా, జనసేన, బీజేపీయా, కాంగ్రెసా. చాలా మంది కాంగ్రెస్ లో పోతారు. కాంగ్రెస్ కూడా ఆ షర్మిల గారు వచ్చే అవకాశం ఉందంటున్నారు. వీళ్ళందరూ కూడా బలోపేతం చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళందరూ లీడర్లు కూడా కాంగ్రెస్ వైపు పోతారు. ఇప్పుడు చాలా మంది టీడీపీకి, జనసేనకి అలా పోతారు. పోయినోళ్ళు పోగా మేజవాణి బృందం అంతా కాంగ్రెస్ లో పోతుంది. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, వంశీ ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది మిగులుతారు. మిగతా వాళ్ళు అందరూ సర్దుకుంటారు. అనుకోండి ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళు కనపడరు. చేత ఏదైనా కానీ మీకు అవకాశం వచ్చింది, మంచి అవకాశం. భగవంతుడు, ప్రజలు అందరూ కూడా మీ పట్ల చల్లగా చూసి ఆ ప్రసాదాల గవర్నర్ సహా అందరూ మీకు కోఆపరేట్ చేశారు. దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అర్ధరాజ్యం ఇస్తే అడుక్కుని చెప్ప కడిగి దాచిపెట్టుకున్నట్టుగా ఈ చెడగొట్టుకున్నాడు. ప్రజలను దూరం చేసుకున్నాడు. ప్రజలకు దూరం అయ్యాడు. ఇచ్చిన మాట తప్పాడు. మడమ చెప్పాడు. కాబట్టి ప్రజలు అసహించుకుంటారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అల్టిమేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.